నమస్తే. భగవద్గీతలో 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో 5వ శ్లోకము. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. సో భగవానుడు ఈ శ్లోకంలో వివేకమైన మనస్సుతో నీ ఆత్మని నువ్వు ఉద్ధరించుకో అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకో. నువ్వు అంటే ఎవరు? సో అది మనం ఈ శరీరము మనస్సు బుద్ధి కాదు, ఇట్స్ అది కోర్ ఆఫ్ అవర్ సెల్ఫ్ ఏదో ఉంటుంది. సో అది నిన్ను నువ్వు నీ వివేకమైన మనస్సుతో ఉద్ధరించుకో. వివేకము లేని మనస్సుతో ఆత్మానం అవసాదయేత్ నిన్ను నువ్వు పడేసుకోకు. తర్వాత ఆత్మైవ హ్యాత్మనో బంధువు వివేకమైన మనస్సు నీకు మిత్రుడు లాంటిది, వివేకం లేని మనస్సు నీకు శత్రువు లాంటిది. సో భగవానుడు ఇక్కడ మనస్సులో వివేకం పెంచుకోవడం చాలా అవసరము. ఎందుకు? మనము స్థిరంగా ఉండాలంటే మనకు కావాల్సింది అంటే ధ్యాన యోగము ద్వారా మనము జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానంలో స్థిరత్వం పొందగలుగుతామని చెప్తున్నారు. సో ఆ ధ్యాన యోగంలో స్థిరత్వం పొందాలి అంటే కర్మయోగం ఇంపార్టెంట్. అంటే కర్మని చిత్తశుద్ధి పొందిన తర్వాత మనస్సులో ఆ చిత్తశుద్ధి పొందిన దాన్ని మనము నిలకడగా ఉంచుకోగలగాలి. స్థిరంగా ఉంచుకున్నప్పుడు మళ్ళీ మనం ఉద్ధరించుకోగలుగుతాం, లేకపోతే మనం పడిపోతాం అని చెప్పి హెచ్చరిస్తున్నారు భగవానుడు. క్లీం కృష్ణాయ నమః.